కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం కోరామని, రీజనల్ రింగ్ రోడ్ కోసం కూడా నిధులు అడిగామని, మెట్రో రైల్ కేటాయింపులు ఉంటాయని ఆశించామని, కానీ ఏదీ జరగలేదని ఆయన పెదవి విరిచారు. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. సెమీ కండక్టర్స్ సంబంధించి కనీసం ఈ బడ్జెట్లోనైనా ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు. వేర్వేరు రాష్ట్రాలు ప్రకటించారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేసి చూపించారు. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా నేను చూస్తా ఉన్నాను.